ఓం అస్మద్గురుభ్యో నమః. శివధనుర్భంగానికి ముందే సీతారాములు చూసుకున్నారు, ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. వాళ్ళది లవ్ అట్ ఫస్ట్ సైట్. ఇది వినే ఉంటారు కదా. ఇది నిజమా? పచ్చి అబద్ధం. ఇక్కడితో ఆగకుండా సీతమ్మ రాముడిని చూసి రేపు స్వయంవరంలో ఇతగాడే నన్ను గెలవాలి, ఈయనతోనే నాకు పెళ్ళి కావాలి అని ఏవేవో పూజలు చేసిందంట. ఆ పూజలు చేస్తే మనకు కూడా పెళ్ళి అవుతుందంట అని ఎందరో ఎన్నో ప్రచారాలు చేస్తున్నారు. ఆ పూజల ఫలితంగానే రామచంద్రుడు శివధనుస్సును ఎత్తగలిగాడంట, ఎక్కువ పెట్టగలిగాడంట. మళ్ళీ పచ్చి అబద్ధం. ముందుగా అసలు ఏం జరిగిందో వాల్మీకి రామాయణంలో పరిశీలన చేద్దాం. సీతారామ కళ్యాణ ఘట్టానికి ముందు వెనక పరిశీలన చేస్తే రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగ పరిరక్షణ చేశారు. ఆ రోజు రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత రోజు పొద్దున్నే ఎందరో ఋషులతో కలిసి ఉన్న విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించి రామలక్ష్మణులు ఇమౌ స్మముని శార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయదేష్టం వై శాసనం కరవావకిం. స్వామి, ఓ మునిశ్రేష్ఠ, నీ కింకరులమయ్యా మేము. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. నువ్వేం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటే ముందు రోజు అతి భయంకరమైన మారీచ సుబాహులు అండ్ వాళ్ళ సైన్యంతో యుద్ధం చేసి, యుద్ధం అనేది అక్కడ ఏం జరగలేదు, ఒక 3 బాణాలతో అంతా అయిపోయింది. వాళ్ళందరినీ ఓడించి చెల్లాచెదురు చేసి విశ్వామిత్ర యాగాన్ని పరిరక్షించిన రామచంద్రుడు మరుసటి రోజు పొద్దున్నే నా పని అయిపోయింది కదా, ఎందుకే కదా తీసుకొని వచ్చావు, మా నాన్నగారి దగ్గర నన్ను దింపేస్తావా, ఇంకా నేను వెళ్ళిపోవచ్చా అన్న ఈ మాటలు మాట్లాడలేదు. స్వామి, ఆ పని అయిపోయింది కదా, నెక్స్ట్ పని ఏంటి అని వినయంగా అలా విశ్వామిత్రుడి ముందు నిలిచి ఉంటే ఆ రామచంద్రుడి యొక్క వినయ సౌందర్యానికి ముగ్ధుడైన విశ్వామిత్రుడు రామచంద్రుడితో, నాయనా రామ, మేము మిథిలా నగరానికి వెళ్తున్నాము. అక్కడ పరమ ధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు. అక్కడే ఒక అద్భుతమైన ధనుస్సు ఉందయ్యా, నువ్వు మాతో పాటిరా. ఆ ధనుస్సును నువ్వు చూద్దువు కానీ, ఆ ధనుస్సు యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుందువు కానీ అని చెప్పి రామలక్ష్మణునిద్దరిని వారితో మిథిలకు తీసుకెళ్ళాడు విశ్వామిత్రుల వారు. మిథిలకు చేరిన వెంటనే జనక మహారాజు విశ్వామిత్రుడితో పాటు వచ్చిన రామలక్ష్మణుని మిగతా ఋషులని గౌరవించి పూజించి విశ్వామిత్రుడితో, ఓ విశ్వామిత్ర మహర్షి, మీకోసం నేను ఏం చేయగలను, నన్ను ఆజ్ఞాపించండి, మీకోసం ఏదైనా చేస్తాను అని ప్రార్థించగా విశ్వామిత్రుడు, పుత్రౌ దశరథస్యేమౌ క్షత్రియౌ లోక విశ్రుతౌ ద్రష్టుకామౌ ధనుశ్రేష్టం ఏదేతత్వయి తిష్టతి. అప్పుడు జనక మహారాజు ఆ ధనుస్సు యొక్క చరిత్రను వర్ణిస్తూ, స్వామి, అథమే కృషతః క్షేత్రం లాంగలాదుత్తితామయా క్షేత్రం సోదయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుత. స్వామి, నేను ఒక గొప్ప యజ్ఞాన్ని చేస్తున్నప్పుడు ఆ యజ్ఞ భూమిని నేను దున్నుతూ ఉన్నప్పుడు ఆ నాగటి చాలుకు ఒక కన్య బయటపడింది. ఆ క్షేత్రంలో నేను నాగటి చాలుతో దున్నుతున్నప్పుడు బయటపడింది కాబట్టి ఆవిడకు సీత అన్న పేరు పెట్టుకోవటం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్పాడు అని అంటే, మనకు అమర కోసం ఏం చెప్తుందనంటే, సీత లాంగల పద్ధతి అంటే సీత యందు అంటే నాగటి చాలు యందు పుట్టినది అవ్వటం వల్ల తనకు సీత అన్న పేరు నిర్ణయించబడింది అని మనకి జనకుడు చెప్పాడనమాట. అలా సీతమ్మ అయోనిజ అవ్వటం వల్ల తిను వీర్యశుల్క అని నేను నిర్ణయించడం జరిగింది. అంటే ఎవడైతే ఈ ధనుస్సును, నా దగ్గర ఉన్న ఈ ధనుస్సుని ఎక్కువ పెడతాడో వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను అన్న శపథాన్ని నేను తీసుకోవడం జరిగింది. ఆ శపథం తెలిసిన ఎంతోమంది సీతమ్మను పెళ్లి చేసుకోవాలని చెప్పి మహారాజులందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఇది ఎక్కువ పెట్టడం కాదు కదా, లేపటం కాదు కదా, కదల్చలేకపోయారు. తత సర్వే నృపతయ సమేత్యముని పుంగవ మిథిలామభ్యుపాగమ్య వీర్య జిజ్ఞాసవస్తదా. వాళ్ళందరూ వాళ్ళ యొక్క బల పరాక్రమాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకున్నారు. కానీ ఆ రాజులందరూ ఆ ధనుస్సు బలం ముందు ఓడిపోయారు. అది సహించలేక అందరూ కలిసి మిథిలా నగరాన్ని ముట్టడించారు.
లోపలి వాళ్ళు బయటికి వెళ్ళలేక, బయటి వాళ్ళు లోపలికి రాలేక ఇలా ఎంతో ఇబ్బంది పెట్టారు. అలా 1 సంవత్సరం గడిచింది. దాని తర్వాత మాకు ఎంతో ఇబ్బంది కలగటం వల్ల నేను దేవతల కోసం తపస్సును చేసి వారికి ప్రీతిని కలిగించి చతురంగ బలాలను పొందాను. చతురంగ బలాలంటే మొదటిది రథం, 2 గజం అంటే ఏనుగులు, తురగ అంటే గుర్రాలు, పదాతి అనంటే పాదాలతో ఉన్న మనుషులు. సో ఈ 4 రకాల సైన్యాన్ని, చతురంగ సైన్యాన్ని నేను సంపాదించటం, ఆ సైన్యంతో మిథిలా నగరాన్ని ముట్టడించిన రాజులందరి మీద యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు, చెల్లాచెదురైపోయారు, ఎన్నో దిక్కులకు పారిపోయారు. అలాంటి ధనుస్సు ఇది. అయితే స్వామి విశ్వామిత్ర, ఇప్పుడు ఈ ధనుస్సును రామలక్ష్మణులకు చూపిస్తాను. దీనిని రామచంద్రుడు ఎక్కుపెట్టితే సీతమ్మనిచ్చి నేను పెళ్లి చేస్తాను అని జనక మహారాజు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. జనకుడు సీతమ్మనిచ్చి పెళ్లి చేస్తాను అన్న మాటకి విశ్వామిత్రుడు ఏమన్నాడు? విశ్వామిత్రుడు ఆ ప్రపోజల్ని అంగీకరించినట్టు కానీ, రాముడు ఓకే చెప్పినట్టు కానీ మనకు వాల్మీకి రామాయణంలో ప్రస్తావనే లేదు. ఇది మనం ఖచ్చితంగా గుర్తించాల్సిన విషయం. సరే, తర్వాత జనక మహారాజు ఆ ధనుస్సుని రామచంద్రుడికి చూపించటం కోసం తెమ్మని ఆజ్ఞాపించాడు. ఆ ధనుస్సును తేవటానికి 5,000 మంది బలశాలురు, అంటే ప్రాబబ్లీ మనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న ఆ బాడీ బిల్డర్స్ ఉంటారు కదా, అలాంటి బాడీ బిల్డర్స్ 5,000 మంది ఆ ధనుస్సు పెట్టిన పెట్టెని, దానికి 8 చక్రాలు ఉన్నాయంట, ఆ పెట్టెని 8 చక్రాల పెట్టెని లాక్కుంటూ అతి కష్టం మీద తీసుకొని వచ్చారు. ఆ ధనుస్సును చూపిస్తూ విశ్వామిత్ర మహర్షి ఇప్పటి వరకు రాజులు కానీ, దేవతలు కానీ, గంధర్వ యక్ష కిన్నెరులు కానీ, రాక్షసులు కానీ దీన్ని కదిలించలేకపోయారు అని జనక మహారాజు గర్వంగా చెప్పడం జరిగింది. అది విన్న విశ్వామిత్రుడు అలా నవ్వుతూ రాముడి దిక్కు చూసి, రామా, ఒకసారి ఆ ధనుస్సును చూడవయ్యా. విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్స రామధను పశ్య ఇతి రాఘవమబ్రవీత్. వత్స, నాయన రామచంద్ర, ధనుఃపశ్య, ఆ ధనుస్సును చూడవయ్యా. మనకు డౌట్ వస్తుంది, ధనుస్సును చూడమని ఈయన ఆజ్ఞాపించడం ఏంటండి? అంత పెద్ద ధనుస్సు అంతమంది పట్టుకొని వస్తే రామచంద్రుడు చూసిండడా అని అంటే పెద్దలు చెప్తారు, ఆ ధనుస్సు యొక్క పని పట్టవయ్యా అని విశ్వామిత్రుల సంకల్పం. ఎందుకు? ఆ ధనుస్సును రాముడు ఎక్కువ పెడితేనే సీతారామ కళ్యాణం, సీతారామ కళ్యాణం జరిగితేనే లోక కళ్యాణం జరుగుతుంది. ఇది తెలిసిన విశ్వామిత్రుడు అది జరగటం కోసం, నాయన రామ, ఆ ధనుస్సు పని పట్టవయ్యా అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పటం. ఆచార్య సంకల్పాన్ని 100% అర్థం చేసుకోగలిగిన రామచంద్రుడు, ఓ గురువుగారు, ఈ ధనుస్సును నేను ముందు చేతితో తాకుతాను, తర్వాత కదిల్చే ప్రయత్నం చేస్తాను, తర్వాత ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తాను, మీకు ఓకేనా అని అడగటం. అది విన్న జనక మహారాజు విశ్వామిత్రుల వారు ఓకే సరే అని చెప్పటము జరిగింది అని మన వాల్మీకి రామాయణం చెప్తోందనమాట. భాడమిత్యేవతం రాజా మునిశ్చ సమభాషత లీలయా సధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునే. బాఢం అంటే సరే అని జనక మహారాజు, బాఢమిత్యేవ తం రాజా మునుశ్చ సమభాషత, విశ్వామిత్రుల వారు అండ్ జనక మహారాజు ఇద్దరూ సరే అని చెప్పిన తర్వాత ఏం జరిగింది? లీలయాస ధనుర్మధ్యే, అదేదో ఆటలాగా రామచంద్రుడు అలా ధనుస్సు దగ్గరికి వెళ్ళి మధ్యలో పట్టుకునేసి అలా పైకెత్తాడు. పశ్యతాం నృసహస్రాణం బహూనాం రఘునందన అంటే జనక మహారాజు చేస్తున్న ఆ యాగానికి ఎంతోమంది రాజులు, ఎన్నో చోట్ల నుంచి ఋషులు ఎంతోమంది వచ్చారు. వాళ్ళందరూ చూస్తుండగా ఆరోపయత్స ధర్మాత్మా సలీలమివ తద్దను. సలీలం అదేదో ఒకటి ఆటలాగా, ఒక చిన్నపిల్లాడు బంతిని తీసుకొని అలా విసిరేసినట్టుగా సలీలం. ముందు శ్లోకంలో కూడా లీలయా, ఒక ఆటలాగా అలా పైకెత్తి పట్టుకున్నాడు. అలా పైకెత్తి పట్టుకునేసి ఆకర్ణాంతం ఆ ధనుస్సును లాగాడు.
అలా లాగేటప్పటికీ ఆ ధనుస్సు విరిగిపోయింది, మధ్యకు విరిగిపోయింది. ఆ మధ్యకు విరిగిపోయే అంత పెద్ద ధనుస్సు కదా, ఆ ధనుస్సు విరగటం పెద్ద సౌండ్, అంటే ఎలాంటి శబ్దము అని అంటే పిడుగులాంటి శబ్దం, పర్వతం బద్దలైతే వచ్చే శబ్దం ఎలా ఉంటుందో అంత పెద్ద శబ్దం రావటం. రాముడు, లక్ష్మణస్వామి, విశ్వామిత్రుల వారు, జనక మహారాజు తప్ప మిగతా వాళ్ళందరూ ఆ శబ్దం తట్టుకోలేక మూర్ఛపోయినట్టు, భయంతో మూర్ఛపోయినట్టు మనకి వాల్మీకి రామాయణం వర్ణిస్తుంది. కొద్దిసేపటికి మూర్ఛపోయిన వాళ్ళందరూ తేరుకున్నారు. ఆ తర్వాత జనక మహారాజు విశ్వామిత్రుడితో, స్వామి, నేను అసలు ఊహించలేదయ్యా, చూస్తేనేమో చిన్నపిల్లాడిలా ఉన్నాడు, ఇది నిజంగా అద్భుతము. రాముడు అమిత పరాక్రమశాలి, ఏమి రాముడయ్యా, నేను నా ప్రాణాధికమైన సీతమ్మను రాముడికిచ్చి వివాహం చేస్తాను అని చెప్పటం. దాని తర్వాత వెంటనే అక్కడ రాముడు ఒప్పుకున్నాడా లేదా అన్న ప్రస్తావన లేదు మనకి. మీ అనుమతితో ఇక్కడ జరిగిందంతా దశరథ మహారాజుకు తెలియజేస్తాను అని చెప్పటం, తన దూతలను పంపించటం, వారు వెళ్ళి దశరథ మహారాజుకు చెప్పటం జరిగింది అని మనకి వాల్మీకి రామాయణం వర్ణిస్తుంది. పోనీ అదంతా చెప్పిన తర్వాత వెంటనే దశరథ మహారాజు ఓకే అని చెప్పాడా? చెప్పలేదు. దశరథ మహారాజు, యదివో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః పురీం గచ్చామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః. అంటే దశరథ మహారాజు వశిష్ఠుల వారిని పిలిచి, వారితో ఉన్న అక్కడున్న ఋషులందరినీ, వారి కుల గురువులందరినీ పిలిచి, స్వామి, ఇలా మన రామచంద్రుడు మిథిలకు వెళ్ళాడంట, అక్కడ ధనుస్సును విరిచాడంట, సీతమ్మతో పెళ్ళి అన్న ప్రపోజల్ మనకు వచ్చిందయ్యా, మీరు చెప్పండి, జనక మహారాజు, సీతమ్మ వారితో మనకు సంబంధం తగునా, మీరు ఎలా చెప్తే అలా చేద్దాము అని నిర్ణయం వాళ్ళకు అప్పగించటం. ఎందుకంటే వారు దశరథ మహారాజు వంశాన్ని ఎప్పటి నుంచో పరిరక్షించుకుంటూ వస్తున్న వాళ్ళు కదా, అందుకని నిర్ణయం వాళ్ళకు అప్పగించటం. వాళ్ళందరూ అలా డిస్కస్ చేసుకునేసి సరే ఇది తగును అని నిర్ణయించటం. మరుసటి రోజే దశరథ మహారాజు మిథిలకు ప్రయాణం అవ్వటం జరిగింది. మీరు గమనించండి, రాముడికి సీతమ్మకు పెళ్లి జరగటానికి ఎన్ని నిర్ణయాలు జరిగాయి. ఒకటి, జనక మహారాజు రాముడు తగునా కాదా అనొక నిర్ణయం, విశ్వామిత్రుల వారు ఒక నిర్ణయం, దశరథుల వారికి చెప్పిన వెంటనే ఇది దశరథుల వారు నాది కాదు నిర్ణయం, ఇంటి పెద్దలది నిర్ణయం, మా శ్రేయోభిలాషులది నిర్ణయం, తన గురించి తన కుటుంబం గురించి తెలిసిన వాళ్ళకి ఆ నిర్ణయాన్ని అప్పగించటం, అందరితో కలిసి చర్చించి పెళ్లి చేయటం, పెళ్ళికి అంగీకరించటం. ఒక పెళ్ళంటే ఇన్ని అంశాలు, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యేవారు. ఇది మనకు స్పష్టంగా వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది. మరి ఒక్కసారి చెప్పండి, ఇక్కడ ఎక్కడ సీతారాములు ముందే కలుసుకున్నట్టు కానీ, చూసుకున్నట్టు కానీ, ఏవేవో పూజలు చేసినట్టు కానీ మనకు కనిపిస్తున్నాయా? అసలు కనిపించటం లేదు కదా. మనకు ఒక సందేహం రావచ్చు, ఏమో వాల్మీకి రామాయణం చెప్పలేదేమో. ఎందుకనంటే మనకి అర్థం కాని అంశం ఏదైనా కనిపించిన వెంటనే మనం ఫస్ట్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, వాల్మీకి రామాయణంలో ఇది లేదండి, వాల్మీకి రామాయణంలో అన్నీ రాసి లేవండి, అది అసంపూర్ణమండి, ఇది తప్పు. ఇది బాలకాండలో జరిగిన సన్నివేశం. అయితే ఈ సన్నివేశం మనకు క్లారిటీ ఇవ్వట్లేదు కాబట్టి మన ఇష్టం వచ్చింది ఊహిద్దామా? అయోధ్యాకాండ చివరి భాగానికి మనం వెళ్తే అక్కడ సీతమ్మ అనసూయమ్మతో తన వివాహం గురించి మాట్లాడుతూ, తతోహం తత్ర రామాయ పిత్రా సత్యాభిసంధినా నిశ్చితా దాతుముద్యమ్య జలభాజనముత్తమం. మా తండ్రి గారు సత్యసంధులు, చెప్పారు కదా ముందు ఆ ధనుస్సుని విరిచిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని. రాముడు మరి విరిచాడు కదా, ఎక్కువ పెట్టాడు కదా, అందుకని నేను ఇచ్చేస్తాను అని చెప్పటం జరిగింది. ఎవరు? జనక మహారాజు. కానీ దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిఘ్నాయ పితుశ్చందం అయోధ్యాధిపతే ప్రభోహో. రఘువంశంలో జన్మించిన రామచంద్రుడు అయోధ్యాధిపతి, ప్రభువు, తండ్రి అయిన ఈ 3 కారణాల చేత దశరథ మహారాజు అభిప్రాయం తెలియకుండా నా తండ్రి చేత నేను ఇవ్వబడ్డాను కదా, నన్ను స్వీకరించలేదు. అంటే తన తండ్రి, తన ప్రభువు, తన అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజు యొక్క ఆజ్ఞ లేకుండా
అభిప్రాయాన్ని తెలుసుకోకుండా నన్ను రామచంద్రుడు స్వీకరించలేదమ్మా అని సీతమ్మ స్పష్టంగా చెప్తోంది ఇక్కడ. సో అక్కడ క్లారిటీ మిస్ అయింది అని అనుకున్న వాళ్ళకి ఇక్కడ సీతమ్మ ద్వారా వాల్మీకి మహర్షి ఎంత స్పష్టతనిచ్చాడో చూడండి. సో వాల్మీకి రామాయణం అసంపూర్ణం కాదు, చూసే ధోరణి మనకు తెలియదు, ఎక్కడెక్కడ చూడాలో తెలియదు అన్న విషయాన్ని గుర్తించి కొంచెం ఓపికని పెంచుకునేసి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరిస్తూ వాల్మీకి రామాయణాన్ని చదివితే ఇది మనకు స్పష్టమవుతుంది. సో రామచంద్రుడు సీతమ్మని దశరథుడి పర్మిషన్ లేకుండా అంగీకరించలేదు. అదేంటండి మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారా? ఎక్కడ మెన్షన్ చేసింది దశరథుడు అంగీకరించిన తర్వాతే రాముడు పెళ్లి చేసుకున్నట్టు? మీరు ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో రాముడు స్వీకరించలేదన్న మాట చెప్పారు తప్ప దశరథుడు అంగీకరించిన తర్వాత స్వీకరించాడు అని ఎక్కడ రాసింది వాల్మీకి రామాయణంలో చెప్పండి మీరు అని అడుగుతారేమో. దానికి కూడా సీతమ్మ వెంటనే సమాధానం చెప్తోంది. తతస్వసుర మామంత్ర్య వృద్ధం దశరథం నృపం మమ పిత్రాత్వహం దత్తా రామాయ విదితాత్మనే. ఆ తర్వాత అంటే శివధనుర్భంగం తర్వాత రామచంద్రుడు నన్ను స్వీకరించలేదు కదా, దాని తర్వాత దశరథ మహారాజు మిథిలకు వచ్చారు. మిథిలకు వచ్చి నన్ను అంగీకరించిన తర్వాతే రామచంద్రుడు నన్ను వివాహం చేసుకున్నాడు. మా నాన్నగారు రామచంద్రుడికిచ్చి నాకు వివాహం చేశారు అని సీతమ్మ స్పష్టంగా దశరథుడి ఆమోదం తర్వాతే సీతారామ కళ్యాణం జరిగినట్టు వర్ణించింది. ఎవరికి? అనసూయమ్మకి. ఎవరు? సీతమ్మ. సీతమ్మ స్వయంగా చెప్పిన తర్వాత మనకు డౌట్స్ ఎందుకండి? ఈ సందర్భాన్ని మనం పరిశీలనగా చూస్తే కొన్ని విషయాలు మనకు చాలా స్పష్టంగా తెలుస్తాయి. మొదటిది, అసలు స్వయంవరమే జరగలేదు. స్వయంవరం ఎక్కడ జరిగిందండి? రాజులందరూ వాళ్ళంతకు వాళ్ళు వచ్చారు. రామచంద్రుడు అక్కడ యజ్ఞం జరుగుతుంటే ఆ ధనుస్సును చూడటానికి వెళ్ళటం, అక్కడ ధనుస్సును విరవటం, ఇది కదా జరిగింది. అందరి మధ్యలో విరిచాడు అని చెప్పటం, అక్కడ సీతా స్వయంవరం జరిగింది అని చెప్పటం రెండు వేరే వేరే అంశాలు కదా. మరి జరగని స్వయంవరంలో రావణాసురుడు రావటం, ఆ స్వయంవరాన్ని ఆధారంగా చేసుకొని బొమ్మలు గీయటం, కథలు చెప్పటం, కథనాలు సృష్టించటం, ఇవన్నీ తప్పు కదా. అంతేకాదు ముందు రోజే రాముడు సీతమ్మ చూసుకోవటాలు, ప్రేమించుకోవటాలు, వారి ప్రేమ ఫలించటం కోసం ఏవేవో పూజలు చేయటాలు, ఇలాంటివి ఏం జరగలేదండి. ఈ రోజుల్లో లాగా నాకు నచ్చింది కదా అని పెళ్లి చేసేసుకోలేదు రామచంద్రుడు. అసలు చూసుకోకుండా ప్రేమ కలగటం ఏంటి? పోనీ శివధనుర్భంగం జరిగిన వెంటనే రామచంద్రుడు సరే నేను విల్లును విరిచాను కదా, నాకు ఇచ్చేయండి మీ కూతుర్ని అన్నట్టు ప్రవర్తించటము, లేకపోతే విశ్వామిత్రుల వారు జనక మహారాజు పెట్టిన ప్రపోజల్ని ఓకే రామా నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పటము, ఇలాంటి నిర్ణయాలు ఏమీ అక్కడ జరగలేదు. సీతమ్మ పెళ్లి విషయంలో ఏ విధంగా అయితే నిర్ణయం జనక మహారాజుతో, రాముడి పెళ్లి విషయంలో నిర్ణయం దశరథుడిదే అని జనకుడు, రాముడు, విశ్వామిత్రుడు అందరూ ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఇంతకు మించి ప్రూఫ్ ఏం కావాలి? ముందు ప్రేమించలేదు, ప్రేమించుకున్నారు. అసలు ప్రేమించుకున్నారు అన్న మాట అబద్ధం కదా. నాలుగవ అంశం, మనకు అర్థం కాదేమో ఇంత స్పష్టంగా చెప్పినా అని సీతమ్మ తనంతట తానే స్వయంగా చెప్పింది కదా. ఏమని? రామచంద్రుడు దశరథుడు అంటే తండ్రి ఆజ్ఞ లేకుండా నన్ను స్వీకరించలేదు. ఇంకేం కావాలి? ఐదవ అంశం, ఇదంతా జరిగినా కానీ మనకి ఇంకా డౌట్ ఉంటుందేమో అని వాల్మీకి మహర్షి ఇంకొక చోట కూడా దీన్ని ప్రస్తావన చేశారు. ఏంటది? సీతమ్మ అంటే రాముడికి ప్రాణం. ప్రాణం కాదు, ప్రాణాధికం. ఎందుకు? ప్రియాతు సీతా రామస్య దారా పితృకృత ఇతి గుణాద్రూపగుణాశ్చాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. అంటే ప్రియాతు సీతారామస్య, రాముడికి సీతమ్మ అంటే చాలా ప్రేమ. ఎందుకు? దారాహ పితృకృత ఇది, తండ్రి గారు అంగీకరించిన ఆవిడ కాబట్టి, తండ్రి గారు అంగీకరించి రామచంద్ర నీకు ఇది తగును, నీకు ఈవిడ తగును అని చెప్పటం వల్ల రామచంద్రుడికి సీతమ్మ అంటే ప్రేమ. అంతేనా? అంటే గుణాద్రూప గుణాశ్చాపి, గుణాల వల్ల, రూపం వల్ల ఇంకా ఇంకా ప్రేమ వృద్ధి చెందింది అని మనకు వాల్మీకి రామాయణం చెప్తుందన్నమాట. మీరు గమనించండి, వాల్మీకి ఏ విషయాన్ని దాచలేదు. ఎక్కడ ఏది ఎలా ఎప్పుడు అవసరమో అప్పుడప్పుడు వర్ణించారు. వాల్మీకి మహర్షి యొక్క స్క్రీన్ ప్లే ఎంత బాగుంటుందనంటే
ఏ విషయం ఏ సందర్భంలో చెప్తే అది ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందో ఆ సందర్భంలోనే చెప్పారనమాట. అయితే మనకి 24,000 శ్లోకాలని అర్థం చేసుకునే ఓపిక, తీరిక, కోరిక లేవు కాబట్టి కొంచెం చదివేసి మేము కూడా ప్రవచనాలు చెప్పగలము అని అనిపించుకోవాలని అనుకుంటాం కాబట్టి అసంపూర్ణమైన అవగాహనతో ఇలాంటి కల్పనలకి, కల్పితాలకి తావునిచ్చాము. వాటి గురించి ఎంకరేజ్ చేశాము. ఎంతమంది ప్రవచనకారులు కానీ, ఎంతమంది పుస్తక రచయితలు కానీ సీతా స్వయంవర ఘట్టాన్ని వర్ణించారండి. అసలు స్వయంవరమే లేదన్నప్పుడు ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చారు దీన్ని? ఇప్పుడు చెప్పండి. లేని స్వయంవరానికి రావణాసురుడు ఎలా వచ్చాడు? శివధనుస్సుని ఎక్కుపెట్టే ప్రయత్నం ఎలా చేశాడు? అసలు చూసుకోకుండా లవ్ అట్ ఫస్ట్ సైట్ ఎలా కలిగింది? ఎవరు చెప్పారండి ఇవి? ఎవరు చెప్పారో కానీ మనం మాత్రం అంగీకరించి జీర్ణించుకునేసి అలా ప్రచారం సాగిస్తూనే ఉన్నాం. సరే, ఇంతకు రామచంద్రుడిది సీతమ్మది లవ్ అట్ ఫస్ట్ సైటా కాదా? వీళ్ళు చెప్పినట్టు కాదు. వీళ్ళు చెప్పినట్టు శివధనుర్భంగానికి ముందు, పెళ్ళికి ముందు లవ్ అట్ ఫస్ట్ సైట్ కాదు. రామచంద్రుడు సీతమ్మ మొదటిసారి పెళ్ళిలో చూసుకున్నారు అంతే. ఆ చూసుకున్న వెంటనే అప్పటి నుండి నిత్యం హృది సమర్పిత, ఒకరికి ఒకరు వారి వారి హృదయాన్ని సమర్పించుకున్నారు. అంతేనా? ఒకరి హృదయంగా ఇంకొకరు మారిపోయారు. రెండు ఆత్మలున్నాయి అని అనిపించకుండా ఏకం, ఒక్కటేలాగా బ్రతికారు, ఒక్కరిలానే బ్రతికారు. ఇది సీతారాముల యొక్క లవ్ అట్ ఫస్ట్ సైట్ యొక్క ఇంపాక్ట్, పవర్, నిజం. సీతారాములు ఒకరిని ఒకరు ఎంత ప్రేమించుకున్నారో, ఎందుకు సీతారాముల యొక్క ప్రేమ ఆదర్శము మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. కానీ పెళ్ళికి ముందు చూసుకున్నట్టు, ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు, ఒకరి కోసం ఒకరు పూజలు చేసుకున్నట్టు లేదు. ఇది కల్పన. ఇది రాముడి వ్యక్తిత్వానికి, సీతమ్మ వ్యక్తిత్వానికి కంప్లీట్ విరుద్ధము అని మనం స్పష్టంగా తెలుసుకోవాలి, అంగీకరించాలి. అసలు ప్రేమంటే సీతారాముల ప్రేమ. వాళ్ళిద్దరి ప్రేమను గమనిస్తే ప్రేమంటే త్యాగం, ప్రేమంటే బాధ్యత, ప్రేమంటే భరోసా అని మనకు నేర్పించే ప్రేమ అది. ప్రేమంటే చేసే తప్పును ఎంకరేజ్ చేయటం కాదు. ప్రేమంటే ఒకరికి ఒకరు కష్టాల్లో నిలబడటం, త్యాగగుణం ఉండటము, అన్నిటికీ మించి బాధ్యత తీసుకోవటము. ఇది సీతారాముల ప్రేమ మనకు నేర్పిస్తుంది. ఎంతోమంది అయ్యో అదేంటండి, సీతమ్మను రాముడు అడవికి పంపించాడు కదా, ఇలా జరిగింది కదా, అలా జరిగింది కదా, సీతమ్మ పేరు పెట్టుకుంటే కష్టాలంట కదా, రాముడిని తలుచుకుంటే తొందరగా కోరికలు తీర్చడంట కదా అని ఎన్నో ఎన్నో ప్రచారం చేస్తున్నారు. వాటన్నిటికి కూడా సమాధానం ఇస్తాం. అయితే ఎన్ని ఉన్నా తరతరాలుగా ఒక పెళ్ళి జరుగుతోందనంటే మొదట పాడే పాట సీతారాముల కళ్యాణం చూతమురారండి. అంతేనా? ఒక పెళ్ళి పత్రికను ముద్రించాలంటే సీతారాముల బొమ్మని, ఫోటోని, అలా మూర్తులను అక్కడ దాని మీద వేసుకునేసి పెళ్లి పత్రిక మీద ఇయం సీతా మమ సుత అన్న శ్లోకాన్ని, రామాయణ శ్లోకాన్ని ముద్రించుకునేసి సీతారాములలాగా నా పిల్లలు ఈ పెళ్ళైన తర్వాత అన్యోన్యంగా జీవించాలి, సీతారాములు వాళ్ళకు ఆదర్శం అవ్వాలి అన్న ఆనవాయితీ ఇప్పటికి కూడా మనం చూడట్లేదా? సీతారాముల ప్రేమకు సీతారాముల ప్రేమే సాటి. ఆ ప్రేమను అర్థం చేసుకోవటానికి ఇంకొక వీడియోతో మనం కలుద్దాం. కానీ ఇలాంటి కల్పనలు, సీతారాములది లవ్ అట్ ఫస్ట్ సైట్, పెళ్ళికి ముందే చూసుకున్నారు, వాళ్ళ ప్రేమని సఫలం అవ్వటం కోసం పూజలు చేసుకున్నారన్నది కల్పితం. ఇలాంటి కల్పనలు మీ దాకా తీసుకురావటం మా వంతు. వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా అర్థం చేసుకోవటం, అర్థం చేసుకొని ప్రజలలోకి తీసుకెళ్ళటం, మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లలకి, సమాజానికి అందచేయటం మీ వంతుగా మీరు తీసుకుంటారని ఆశిస్తూ జై శ్రీరామ్.